ఈ మధ్య అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మాయిలు దొరికినప్పుడు అబ్బాయిలు చేసుకోకపోతే మళ్ళీ ఇంకా నిన్ను వచ్చి చేసుకుంటారు, నన్ను వచ్చి చేసుకుంటారు. వాళ్ళ ఒపీనియన్ అది. చేసుకుంటారు, నన్ను వచ్చి చేసుకుంటారు. వాళ్ళ ఒపీనియన్ అది. అమ్మాయిలు దొరికినప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు బిర్యానీ దొరికినప్పుడు ఏం చేస్తాం? రైస్తో అడ్జస్ట్ అవుతాం. అమ్మాయిలు దొరికినప్పుడు ఏం జరుగుతారు? అబ్బాయిలతో అడ్జస్ట్ అయిపోతున్నారు. అసలు ఇద్దరు దొరకలప్పుడు ఎవరితో ఉప్పల్ బాగా అడ్జస్ట్ అవుతావా? అసలు ఇద్దరు దొరకలప్పుడు ఎవరితో ఉప్పల్ బాగా అడ్జస్ట్ అవుతావా? నాకు 25 మంది దాదాపు మరదల్లే ఉన్నారులే కానీ నాకు పర్లేదు. నాకు తీసుకున్నావా అందరినీ? తీసుకుంటా, నాకు ఉంది, అంత ఉంది. ఇప్పుడు సరే, ఇప్పుడు నీకు అంతమంది మరదలు ఉన్నారు. సరే విను, నీకు ఎందుకు ఆ మరదలు ఏం చేస్తావు నువ్వు? నీకేమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? ఉంది. ఏంటి? వెళ్ళినప్పుడు మా బావ వచ్చాడని చెప్పుకున్నప్పుడు నాకు ఆనందం అనిపిస్తుంది. బావా ఎవరైనా అన్నయ్యని పిలిస్తే నీ మరదలు అన్నయ్యని పిలిచినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? పిలుస్తారు. మా వాళ్ళు లేక నేనే అందగాని అందుకే అన్నయ్య అని పిలువరు. నీ సెలవు పోతున్నావు నన్ను అన్నయ్య అని. అన్నయ్య పేరేంటి? నేను చెప్పే వరకు పిలవలేను. నేను చెప్పే వరకు తమ్ముడు అన్న అనలే. నేను చెప్పే వరకు నీకు నేను అనకముందు కంగారు పడ మనిషి మయమైపోతున్నావు. నేను ఇంకేం చెప్పు. మనిషి మయమైపోతున్నావు. నేను ఇంకేం చెప్పు. అయ్యా దానికన్నా కుర్చీతో దొత్తాయన్. ఆయన పెళ్లి చేసుకునేనే ఉంది. పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు, ఒంటరిగా తిరగలేకపోతున్నాడు. ఈ కృష్ణ మరి లోకల్ కాకుల ఆంటీ కూడా ఒంటరిగా తిరుగుతుంది కదా, ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా నీ తరపున? ఎవరు? లోకల్ కాకుల ఆంటీ. ఆమెను చూడలే నేను ఎప్పుడు. ఇక్కడే ఉంటది హౌస్, ఇదే జస్ట్ ఇడ వాకింగ్ వెళ్ళింది, ర్యాంప్ వాకింగ్ కి ఆంటీ రోజు. మనకు అట్లా వద్దులే, ఆంటీ వద్దు. సరే, ఉప్పల్ బాలు నటనం స్టార్ తెలుసా? ఇద్దరు నటనం సార్ తెలిసి వాళ్ళు ఈ మధ్య వాళ్ళిద్దరు లవర్స్ అని చెప్తున్నా, నిజమేనా? మేము చూడలేదు దగ్గర నుంచి వినడం. నేను నీలాగే విన్నా. వాళ్ళ దగ్గర డాన్సులు వేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది? ఎలా ఉంటది? ఇంకేముంది, ఆకు మీద ఆకు పడినట్టుంటది, ముళ్ళు మీద ముళ్ళు పడినట్టుంటది. గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరన్నా తెంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఓకే, బాగున్నారా? సరే, లవర్స్ అందరూ కృష్ణకాంత్ పార్క్ కి ఎక్కువగా వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ పొదలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వెళ్తున్నారు. అంటే పొదలు ఈడ కూడా ఉన్నాయి కనుక. ఇక్కడ అలవలేదు కదా, ఇక్కడ లోపలికి అలవలేదు కదా. వెళ్ళలేదు, లేదా ఇక్కడ కూడా వెళ్ళిపోతారా? ఇప్పుడు చాలా ఉన్నాయి కదా మనకి, యోగి అని. అక్కడికి వెళ్ళకుండా పొదల్ని ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? ఆ ఓయో అంటే అమౌంట్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అక్కడైతే. ఇక్కడ పే చేశారా? ఇక్కడ ఓయోలోనా పే చేసాం. సముద్రయో అంటే ఎందుకు ఇవన్నీ చిన్న వయసులో? అంటే మా నార్మల్గా ఫ్రెండ్స్తో ముందు ఆడడానికి అక్కడ పే చేసి అక్కడ ఓయోలో తీసుకున్నాం. ఓహో, తాగడానికి అట్ట వెళ్ళారా? అది క్లారిటీ ఇవ్వండి, మళ్ళీ సమాజం తప్పుగా అనుకుంటది. తాగడానికి వెళ్ళాం. సరే, అమ్మాయిలో ఫస్ట్ గమనించేది ఏంటి మీరు? అంటే ఏ విషయంలో? ఒక అమ్మాయిని చూడగానే ఫస్ట్ మీరు ఏం గమనిస్తారు? నేనైతే మాక్సిమం పెళ్ళైంది నేను కాళ్ళ వైపు చూస్తాను. ఒకవేళ అయితే చూస్తాం కదా, చూసింటాం కదా ఆల్రెడీ. పెళ్ళైంది అనుకోని వెళ్ళిపోతాం. పెళ్ళవకపోతే చూస్తాం. ఏం చెప్తారు? ఇప్పుడు చూసారు, అమ్మాయికి మెట్లు లేవు, అప్పుడు ఏం చేస్తారు? ఇంకా ఫిగరే అనుకుంటాం. అంతే, ఇంకా పెళ్లి కాలేదు అనుకుంటాం. ఇప్పుడు పెళ్లి కాకపోతే ఏం చేస్తారు? ఏం చూసి వెళ్ళిపోతాం అంతే. మనం చేసేది ఏం లేదు కదా, ఇంకా చూసి వెళ్ళిపోతాం. పొందుతారు అంతే. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్లు ఎక్కువగా ఆంఫట్ అవడానికి కారణం ఏంటి? అంటే ఎట్లా వాళ్ళు అబ్బాయిలు ఇలాగా పొదల్లో అటు ఇటు తిరిగి చివరికి పెళ్లిళ్ళు చేసుకోపోవడానికి కారణం ఏంటి? ఇది కలికాలం కాబట్టి అలా అవుతుంది. మీకు ఎప్పుడు అనిపించలేదా గర్ల్ ఫ్రెండ్ తో బయటకి? మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏ విషయాలు గొడవలు వస్తాయి ఎక్కువ? గొడవలు అంటే ఎప్పుడో స్కూల్లో చిన్నప్పుడు అయిపోయింది. ఇప్పుడైతే ఏం గొడవలే, ఏం గర్ల్ ఫ్రెండే లేదు. గొడవలు లేవు, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? ఎందుకు గర్ల్ ఫ్రెండ్ వద్దనుకున్నారా?
వద్దనుకుంటే మనకి అంత వాళ్ళ కోసం టైం వేసి లేనేసి అంత టైం లేదు కదా. ఇంటెలిజెంట్ ఫెలో. ఆహా. ఆ. సరే మరి మీ ఫ్రెండ్స్ లవర్స్ ని మెయింటైన్ చేస్తారు కదా, ఇద్దరు ముగ్గురిని, వాళ్ళు చూస్తే బాధ అనిపించదా? ఏం బాధ వేస్తుంది, వాడికి ఉంది కాబట్టి వాడు చేస్తాడు, లేకపోతే నా మాదిరి ఉంటాడు కదా. ఆ, ఏం బాధ అనిపించదు. ఆ, ఓకే. ఒక అమ్మాయి పొరపాటున కాలు జారి మీ మీద పడింది, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, పక్కన ఒక అమ్మాయి వెళ్తుంది, అమ్మాయి జప్పని జారి ఇలా పడిపోయింది మీ మీద, అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల పక్కన నేను వెళ్ళను కదా. పడ్డానికి ఆ అమ్మాయి మీ పక్కన వెళ్ళింది, సేవ్ చేస్తాం. లైఫ్ సేవ్ చేస్తారా? ఆమె లేచి నించో పెడతాం. మీ మీద పడింది, నా మీద పడితే ఏం చేస్తాం, ఆమె సారీ చెప్తుంది, ఆమె దారి ఆమె చూసుకొని పోతుంది. అదే అబ్బాయిల మీద పడితే ఇక అది కథ వేరుంటది. ఇక మంచివాడైతే ఓకే అంటారు, లేదు కొంచెం ర్యాష్ ఉండే వాళ్ళైతే కొడతారు, ఏందో చేస్తారు. కావాలని పడితే అన్ఎక్స్పెక్టెడ్ పడితే ఎవరేం ఇప్పుడు ఒక అమ్మాయి మీద పడితే అబ్బాయిలు ఆదుకుంటారు, అదే ఒక అబ్బాయి అమ్మాయి మీద పడితే ఏం జరిగింది? అబ్బాయిల ఉండే బిహేవియర్ అమ్మాయిలకు ఉండదు కదా, కాబట్టి అట్లా. అంటే అమ్మాయిలు బ్యాడా? కొంతమంది ఉంటారు, వాళ్ళు బ్యాడ్ ఉంటారు, కొంతమంది గుడ్ ఉంటారు. సో ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, ఫన్నీ క్వశ్చన్. కొట్టకుండా తగిలే దెబ్బ ఏంటి? ప్రేమిస్తే తగులుతుంది, కొట్టకుండా దెబ్బ. ప్రేమిస్తే తగిలిద్దా? తగులుతుంది కదా. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నలుగురు లవ్ చేస్తుంది, దానికి తగలట్లా మరి? అది నల్లగరం చేస్తుంది వాడు తగలంలో ఒకరిని చేస్తే తగులుతుంది కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓహో, ట్రూగా ఉండాలా? ట్రూ. ట్రూ ఆర్ ఫాల్స్? అంతే. సరే చెప్పండి, కొట్టకుండా తగిలే దెబ్బ ఏది? కొట్టకుండా తగిలే దెబ్బ ఆలోచించండి. ఆలోచిస్తున్నా. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఎదగాలి, ఒదగాలి. అంటే నాకు తెలిసిన వరకు ఏమన్నా మనం ఒక బిజినెస్ చేసే దాంట్లో లాస్ కావడం, అది కూడా మనకి ఎదురు దెబ్బ లాంటిదే కదా. ఇప్పుడు పాలకో బిజినెస్, ఈ పిల్ల లాస్ అయింది, ఈ పిల్ల తిన్నాక మోషన్స్ అయినాయి, ఈ పిల్ల లాస్ అయింది, అలా వాళ్ళు లోగో పెట్టుకున్నారు కదా ప్రైంటేషన్. అది నాదే. అవునా? నిజమా? నీది కాదు. ఎండాకాలంలో తీసారు, కొంచెం సూర్యుడు ఎక్కువ పడ్డాడు, ఇది నేనే. చూడు, చెప్పండి. నేనైతే ఎదురు దెబ్బ అంటే మామూలు ఏమన్నా కొన్ని ఇన్సిడెంట్స్ ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేసింది, అప్పుడు ఏం చేస్తారు? చేసినప్పుడు అదే అప్పుడు ఎట్లుంటే తెలియదు కదా, మనం అమ్మాయి బాగానే ఉంటది, జరిగిపోయేదాన్ని ముందే చెప్పలేము కదా. ఏమో ఇప్పుడే వెళ్ళి అమ్మాయి రావచ్చేమో. వచ్చినప్పుడు ఆ రియాక్షన్ అమ్మాయి ఎలా ఉంది? ఆ అమ్మాయి నీ మాదిరే యూట్యూబర్. నా మాత్రమే యూట్యూబరే. అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏమంటావు? చేయదు కదా, ఆమె చేసినప్పుడు కదా చెప్పేది. ఒకవేళ చేసింది, జరిగే విషయం అడుగు, చెప్తా. జరుగుతున్న ఫస్ట్ అమ్మాయి నచ్చిందా నీకు? ఓకే, డన్. ప్రపోజ్ చేస్తే ఇప్పుడే ఏమొద్దు, అవసరం లేదు. చూసారా, అమ్మాయిలు లవ్ చేస్తే అమ్మాయిలు లవ్ చేసి అమ్మాయి వదిలేసి తిట్టుకుంటారు, అదే అమ్మాయి వచ్చి లవ్ చేస్తా అన్న తిట్టుకుంటారు. మీ అబ్బాయిలు ఎంత? నేనే చెప్తా క్యాజువల్, నీ కైలో నువ్వేం ఓకే చెప్పవు కదా నాకేమి. నేనే చెప్తా క్యాజువల్, నీ కైలో నువ్వేం ఓకే చెప్పవు కదా నాకేమి. ఇప్పుడు నేను కాదు, ఇప్పుడు అమ్మాయి వెళ్తున్న అమ్మాయి ఉంది. అమ్మాయినా ఎవరైనా నువ్వు వెళ్ళి చెప్తా, ఆమె యాక్సెప్ట్ ఏం చేయరు కదా. వెళ్ళి చెప్పు, చేయకపోతావు, మా అయితే దంపలు తింటావు, దానికన్నా ఎక్కువ ప్రేమ అవసరం లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఐ లవ్ చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయాలి, అదంతా ప్రాసెస్ అవసరం లేదు కదా. అదే ప్రాసెస్. బాబోయే ప్రాజెక్ట్ ఏంటి అదేమన్నా? మీకు ప్రాజెక్ట్ పడింది, నేను ప్రాసెస్. సరే, ఈ రోజుల్లో చదువుకోవడం బెస్టా, పాలకో బిజినెస్ బెస్టా? ఎవరికి ఏది నచ్చితే అది బెస్ట్. నువ్వేం చేద్దాం, మీ గోల్ ఏంటి? నా గోల్ అంటే చెప్తా, ఇందాక చెప్పా, పొదల్లోకి ఎవరు వెళ్తున్నాడు, కిష్టకాంతలో ఎన్ని పొదలు ఉన్నాయి అని. అది కాదు, నా గోల్ అనేది ఏం లేదు. డబ్బులు సంపాదించి ఓని కింద బతకాలి, నా కాళ్ళ మీద బతకాలి, నా గోల్ అంతే. కాళ్ళ మీద బతకాలి, ఒకసారి నుంచండి, కాళ్ళ మీద బతకాలి, ఒకసారి నుంచండి, కాళ్ళ మీద. అట్లా కాదు, ఇంకొకరిని అడుక్కోకుండా నా ఓన్ గా బతకాలనేది. ఇగో ఎవరో ఒకరు అడుక్కోవాలి, ఇప్పుడు పాలకోవాలంటే వాళ్ళని అడుక్కోవాలి, కోవా ఇవ్వు, కోవా అంటే ఫ్రీగా అడుక్కోవాలి కదా, డబ్బులు ఇస్తే ఇస్తున్నాడు, ఊరినే ఫ్రీగానే ఇవ్వడం లేదు కదా, డబ్బులు ఇచ్చినాకే ఇచ్చిండేది. డబ్బులు లేవంటే ఇస్తాడు.
ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. పొదల గురించి, కృష్ణగాథ పార్క్ గురించి, లోపల ఈ సమావేశం గురించి చాలా చక్కగా చెప్పారు. మీరు కూడా త్వరలో అక్కడికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.